హాయ్ ఫ్రెండ్స్, పీతల కూర ఎట్లా చేయాలో చూద్దామా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి కొంచెం వాటర్లో. తర్వాత ఒక కడాయి తీసుకుని అది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, ఒక 6 పచ్చిమిర్చి వరకు కూడా యాడ్ చేసి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. మనకి పీతలు వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ఒకవేళ ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. వీటిని కూడా ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇలా వంకాయలు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా శుభ్రంగా చేసి పెట్టుకున్నాం కదండి పీతలు, వీటిని కూడా మనం యాడ్ చేసుకుందాం. మీరు చేసిన వెంటనే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పీతలు చేసుకున్న వెంటనే, లేకపోతే వాటిలో ఉన్న రసం అనేది దిగిపోయి మనకి కొంచెం టేస్ట్ అనేది కొంచెం మారుతుంది. తర్వాత వీటిని ఒక 3 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. నెమ్మదిగా మొత్తం కలిపేసుకోండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మనం నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని అనేది కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి దీంట్లో వేసేసుకుందాం. ఇలా ఆ ముక్కలనే ములిగేంత వరకు మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చే వరకు మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటే మనకి చక్కని పీతల కూర రెడీ అయిపోయిందండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.